శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి వారికి ఆస్తియోగం అని చెప్పుకోవాలి. ఈ 2024 నుండి 2032 అంటే దాదాపు 9 సంవత్సరాల పాటు శత్రువులకు చెమటలు పట్టిస్తారనే చెప్పవచ్చు. అయితే ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి ఆస్తియోగం, ఎటువంటి అదృష్టం రాబోతుంది, అలాగే ఎటువంటి అంశాలు అనేవి వీరికి ఎలాంటి గోచార ఫలితాలు కనిపిస్తాయనే పూర్తి విషయాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి అధిపతి అంగారకుడు. ఇక మేషరాశిలో పుట్టినవారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా వీరు సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు. ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అనేది అధికంగా ఉంటుంది. ఏ పని అయినా సరే పట్టుదలతో సాధిస్తారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. ఏ విధమైన ఆశ లేకుండా, అంటే ఎటువంటి ధనాన్ని కానీ ఆశించకుండా ఎదుటివారికి సహాయం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఎవ్వరికీ తెలియదు. తమకు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో ఎవ్వరికీ కూడా చెప్పడానికి వీరు ఇష్టపడరు. అయితే ఈ రాశి జాతకుల గురించి చూసుకున్నట్లయితే గనుక రేపటి నుండి ఒక 9 సంవత్సరాల పాటుగా గ్రహాల గమనం మార్పుల కారణంగా ఈ రాశి వారు ఎన్నో శుభమైనటువంటి ఫలితాలను పొందుకోబోతూ ఉన్నారని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చెప్పాలి అనంటే ఈ రాశి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వీరికి అనుకూల ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలనైతే ఎదుర్కొంటూ ఉన్నారో వాటికి రేపటి నుండి ఫుల్ స్టాప్ పడబోతుందనే చెప్పవచ్చు. అది ఎప్పటి వరకు అని అంటే 2032వ సంవత్సరం వరకు దాదాపు 9 ఏళ్ల పాటుగా ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరి యొక్క జీవితంలో అద్భుతంగా చూడనున్నారు. ఇక ఈ రాశి వారు ఇంతకు ముందు ఏమైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను ఈ సమయంలో వీరు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాటన్నిటినీ కూడా ఈ సమయంలో క్లియర్ చేసుకోగలుగుతారు. అంటే లోన్లను తీర్చుకోగలుగుతారు. అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వగలుగుతారు. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాలలో అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఇన్ని రోజులు వారితో మీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగి ఉంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి, ఇంకా ఏ రకంగానైనా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి వీరికి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. కానీ ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థికంగా ఎంతో పురోగతి అనేది లభించబోతోంది. కాబట్టి వాటన్నిటినీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోగలుగుతారు. అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే గనుక మీరు అందరి ముందు తలెత్తుకుని నిలబడతారు. వీరు శత్రువులే వీరిని చూసి ఆశ్చర్యపోతారు. ఆర్థిక పరంగా ఈ రాశి వారి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటారనే చెప్పవచ్చు. ఆ విధంగా ఆర్థిక పరంగా ఈ రాశి వారు మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారు. అటు ఉద్యోగపరంగా కానివ్వండి, ఇటు వ్యాపార పరంగా అవ్వనివ్వండి, ఏ రంగంలో అయినా సరే పనులు చేస్తూ ఉన్నవారు ఈ రాశి వారికి ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో ఉండబోతోంది. కాబట్టి ఈ రాశి వారు ఈ సమయంలో మంచి శుభ ఫలితాలనైతే మీరు పొందుకుంటారు అని చెప్పుకోవచ్చు. కాకపోతే కొన్ని అనుకోని కారణాల వలన డబ్బులు ఖర్చయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మీరు ప్రణాళిక ప్రకారం డబ్బును ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నట్లయితే, అంటే అంతకుముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ భూములు కానీ కొన్నట్లయితే వాటి ధరలు పెరిగాక ఆర్థికంగా వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదేవిధంగా ఉంచి
అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి అందరూ ఇన్ని రోజులు ఎదురు చూశారో కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు పెరుగుతాయి. అదేవిధంగా వంశపారపర్యంగా వస్తున్న ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి ఫలితాలను మీరు పొందుకోబోతున్నారనే చెప్పవచ్చు. మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది. అదేవిధంగా కొంతమందికి ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి మీ జీవిత భాగస్వామితో కానివ్వండి, లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండే కానీ ఈ సమయంలో మీకు ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే కోర్టు వివాదాలలో ఏవైతే ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది దొరకబోతుంది. తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా ఉండబోతోంది. మీ పై అధికారుల నుండి, మీ తోటి ఉద్యోగుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఈ సమయంలో మీకు లభిస్తాయి. ఈ విధంగా ఈ రాశి వారికి మీ ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి. అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఈ సమయంలో మంచి భాగస్వామి కూడా లభిస్తారు. మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్తగా వ్యాపారాలు కూడా మొదలు పెట్టగలుగుతారు. అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వాళ్లకు కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అదేవిధంగా ఎవరైతే విదేశాలలో వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు కూడా మంచి ఫలితాలను పొందుకోబోతున్నారని చెప్పవచ్చు. గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకుని నిలబడగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు. ఇక కళాత్మక రంగాలలో ఉన్న ఈ రాశివారు సినిమా, టీవీ, సోషల్ మీడియా రంగాలలో మంచి అవకాశాలను పొందేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రాశిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి, అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఈ సమయంలో అంటే ఈ మాసంలో దానికి సంబంధించినటువంటి శుభవార్తను వినగలుగుతారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ఆ శివయ్యను పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాయి. దీనితో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు మానసికమైన ప్రశాంతతతో పాటు ఎన్నో జన్మల పుణ్యం కూడా విశేషంగా దక్కుతుంది. చూశారు కదండి, ఈ రాశి వారికి రేపటి నుండి కూడా 2032 సంవత్సరం వరకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఎలాంటి పురోగతి లభించబోతుంది, ఎటువంటి అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి, అలాగే ఏ అంశాలలో ఎటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి, మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి వారు చేసుకోవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.